కర్కాటక రాశి వారి ఇంటిలోనికి ఈ శక్తి అడుగు పెడుతుంది. అది మీ ఇంటిని నాశనం చేస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఏమిటి? దానివల్ల మీకు కలిగే నష్టాలు ఏమిటి? దానిని మీరు ఎలా మీ ఇంటి నుండి తరిమి కొట్టాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది కేవలం ఒక సాదాసీదా సమస్య కాదు. మీ ఇంట్లోని ప్రశాంతతను హరించి అకారణంగా గొడవలు సృష్టించి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన శక్తి. గోడల మధ్య చిచ్చు పెట్టే ఈ శక్తి వల్ల మీ ఎదుగుదల ఆగిపోవటమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టవచ్చు. అసలు కర్కాటక రాశి వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న ఆ శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అది మీ ఇంట్లో ఉందో లేదో ఎలా గుర్తించాలి? ఆ విధ్వంసకర ప్రభావం నుండి మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీరు వెంటనే చేయాల్సిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కర్కాటక రాశికి చెందిన వారు దయచేసి ఈ వీడియోని సాధారణమైన వీడియోగా చూడకండి. ఇందులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పటం జరిగింది. మీరు ఏం చేస్తున్నా సరే ఆ పనిని ఆపి మరి ఈ వీడియో చూడండి. మరి కర్కాటక రాశి వారి ఇంటిలోనికి ఏ శక్తి అడుగు పెడుతుంది? అది ఏ రూపంలో వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. మన నిత్య జీవితంలో ఒక్కోసారి అంతా బాగుంటుంది అనుకున్న సమయంలోనే అకస్మాత్తుగా ఊహించని సమస్యలు చుట్టుముట్టడం మనం గమనిస్తూనే ఉంటాం. ఒక మనిషికి ఇల్లు అనేది అన్నిటికంటే ప్రశాంతతను ఇచ్చే ఒక అద్భుతమైన ప్రదేశం. కానీ అదే ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అశాంతి నెలకొన్నా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా పదే పదే అనారోగ్యం పాలవుతూ ఉన్నా అది కేవలం యాదృచ్ఛికం అని అనుకోలేం. సాధారణంగా మనం జ్వరం వస్తేనో, ఒళ్ళు నొప్పులు వస్తేనో డాక్టర్ దగ్గరకు వెళ్తాము, మందులు వాడుతాము. కానీ ఆ మందులు వాడినా ఫలితం లేకపోవటం, ఒకరు కోలుకునే లోపే మరి ఒకరు మంచాన పడటం, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే సంపాదన అంతా ఖర్చయిపోవటం వంటివి జరుగుతూ ఉన్నాయంటే ఆ ఇంటి వాతావరణంలో ఏదో తెలియని ఒక నకారాత్మక శక్తి, అంటే నెగిటివిటీ ఎనర్జీ తిష్ట వేసుకుందని మనం గుర్తించాలి. ఈ శక్తి కంటికి కనిపించదు, కానీ దీని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఈ వీడియోని సాధారణమైన వీడియోగా చూడకండి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మాయమై అనుమానాలు మరియు అసహనం పెరగటం ఈ నెగిటివ్ ఎనర్జీకి ప్రధాన సంకేతం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి బలమైన కారణం లేకుండానే విపరీతమైన గొడవలు రావటం, ఒకరి మాట ఒకరికి అస్సలు నచ్చకపోవటం, చిన్న చిన్న విషయాలకే పెద్ద యుద్ధాలు జరగటం వంటివి సంభవిస్తూ ఉంటాయి. మనుషులు పక్కపక్కనే ఉన్న మనసులు మాత్రం ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు కూడా ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడకపోవటం, ఇంటికి రావాలంటేనే భయం వేయటం లేదా చిరాకు కలగటం వంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతతను ఏదో ఒక దుష్ట శక్తి హరించి వేస్తుందని అర్థం. ఇది కేవలం దంపతులకే పరిమితం కాకుండా ఇంట్లోని పిల్లలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు మొండిగా తయారవ్వటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, చదువుపై శ్రద్ధ తగ్గటం మరియు అకారణంగా ఏడవటం వంటివి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే. అందుకే ఈ వీడియోని సాధారణమైన వీడియోగా చూడకండి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ అందులో అత్యంత ప్రధానమైనది నరదృష్టి లేదా దిష్టి. మన సమాజంలో మనం ఎదుగుతున్నా లేదా సంతోషంగా ఉన్నా అది చూసి ఓర్వలేని మనుషులు ఎందరో ఉంటారు. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అన్నది పెద్దల మాట. మీ ఎదుగుదలపై ఎదుటివారు ఎంచుకున్న అసూయ, ద్వేషం మరియు వారి చెడు ఆలోచనలే ఒక శక్తిగా మారి మీ ఇంటిని ఆవరిస్తాయి. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కలిగే ప్రతికూల ప్రభావాలు మీ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీనివల్ల ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు ఒక యుద్ధ భూమిలా తయారవుతుంది. నిజానికి ఇల్లు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ కేంద్రంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి ఇంట్లోకి అడుగు పెడుతుందో అది అక్కడ ఉన్న సానుకూలతలను పూర్తిగా మింగేస్తుంది.
దీనివల్ల ఇంట్లో దీపం వెలిగించిన ప్రశాంతత దొరకదు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. మనసు ఎప్పుడు ఏదో తెలియని ఆందోళనతో, భయంతో నిండిపోయి ఉంటుంది. ఇంటి గోడలు కూడా ఒక రకమైన బరువును కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని అలాగే వదిలేస్తే అది కుటుంబం విచ్ఛిన్నం కావడానికి, మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది. అందుకే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఆలోచనలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవటం చాలా ముఖ్యం. ప్రకృతి సిద్ధమైన మార్గాల ద్వారా లేదా ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆ నెగిటివిటీ ఎనర్జీని ప్రారద్రోలాలి. మీ ఇంట్లో ఎప్పుడూ ధూపం వేయటం, ఉప్పు నీటితో ఇల్లు శుభ్రం చేసుకోవటం మరియు ఇంట్లో ఎప్పుడూ దైవ ప్రార్థనలు ఉండేలాగా చూసుకోవటం వల్ల కొంతవరకు ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఏదేమైనా మీ ఇంట్లో జరుగుతున్న మార్పులను గమనిస్తూ సమస్య మూలాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే ఈ వీడియోని సాధారణమైన వీడియోగా చూడకండి. మీ ఇంట్లో నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించిందని గుర్తించడానికి ప్రకృతి మరియు మన పరిసరాలు కొన్ని స్పష్టమైన ముందస్తు హెచ్చరికలను ఇస్తూ ఉంటాయి. సాధారణంగా ఒక వ్యక్తి తన పనులన్నీ ముగించుకుని ఇంటికి రాగానే ఎంతో ప్రశాంతంగా సేదతీరినట్లు అనిపించాలి. కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని బరువు, అశాంతి మరియు విపరీతమైన అలసట ఆవహిస్తాయి. ఇంటి బయట ఉన్నంతసేపు ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ ఉన్న వ్యక్తులు ఇంటి గేటు దాటి లోపలికి రాగానే చిరాకు పడటం, చిన్న విషయానికే కోపంతో ఊగిపోవటం లేదా అసహనానికి గురి అవటం వంటివి జరిగితే అక్కడ ప్రతికూల శక్తి ఘనీభవించిందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు పదే పదే అనారోగ్యం పాలు కావటం, ఒకరు కోలుకునేలోపు మరొకరికి జబ్బు చేయటం మరియు వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని తెలిసిన శరీరం నీరసంగా ఉండటం నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రధాన లక్షణం. ఆర్థిక పరంగా చూస్తే సంపాదన బాగున్నా సరే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు రావటం, ఇంట్లోని ఎలక్ట్రిక్ వస్తువులు పదే పదే పాడవటం లేదా విలువైన వస్తువులు పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. దంపతుల మధ్య గతంలో ఉన్న అన్యోన్యత మాయమై ఎప్పుడూ లేని విధంగా ఒకరినొకరు అనుమానించుకోవటం, చిన్న మాట పట్టింపులకే వారాల తరబడి మాట్లాడుకోకుండా ఉండటం వంటివి ఆ ఇంటి వాతావరణాన్ని విషతుల్యం చేస్తాయి. కేవలం మనుషులకే కాదు, ఆ ఇంట్లో ఉండే మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అకారణంగా ఎండిపోవటం, పెంపుడు జంతువులు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించటం లేదా ఒకే చోట చూస్తూ మొరగటం వంటివి కూడా గమనించదగ్గ విషయాలు. ఇంట్లో కిటికీలు తెరిచి ఉన్నా, గాలి సరిగ్గా ఆడుతున్నా సరే ఏదో తెలియని వింత దుర్వాసన రావటం, గదులు చీకటిగా మరియు వెలబెలబోతున్నట్లుగా అనిపించటం కూడా నెగిటివ్ ఎనర్జీకి నిదర్శనం. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవటం, పీడకలలు రావటం, ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు లేదా పక్కనే ఎవరు ఉన్నట్లు ఒక రకమైన అభద్రతా భావం కలగటం మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. పిల్లలు చదువుపై శ్రద్ధ కోల్పోయి అల్లరి ఎక్కువగా చేయటం లేదా మొండిగా ప్రవర్తించటం వంటివి కూడా ఇందులో భాగమే. ఎంత కష్టపడినా గుర్తింపు దక్కకపోవటం, ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవటం మరియు ఎప్పుడూ ఏదో ఒక గొడవతో ఇల్లు రణరంగంలా ఉంటే ఆ ఇంటి మూలాల్లో నకారాత్మక శక్తి తిష్టవేసుకుందని గ్రహించాలి. ఈ నెగిటివిటీ ఎనర్జీని మరియు నరదృష్టిని మీ ఇంటి నుండి తరిమి కొట్టడానికి కొన్ని అద్భుతమైన మరియు ప్రాచీనమైన పరిహారాలు ఉన్నాయి. అందులో మొదటిది మరియు అతి ముఖ్యమైనది నిమ్మకాయల పరిహారం. నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలకు ఒక్కసారి మీ ఇంటి ముందు పూజించిన నిమ్మకాయలను కట్టాలి. ఇది ఇంటికి ఒక రకమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం పూట ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కొయ్యాలి. అందులో ఒక ముక్కకు పసుపును, మరొక ముక్కకు కుంకుమను బాగా పూయాలి. ఇలా సిద్ధం చేసుకున్న నిమ్మకాయ ముక్కలను మీ ఇంటి ప్రధాన గుమ్మం బయట గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటి లోపలికి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ ఆ నిమ్మకాయల ద్వారా గ్రహించబడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మరుసటి రోజు ఆ నిమ్మకాయలను తీసేసేటప్పుడు చేత్తో తాకకుండా జాగ్రత్తగా తీసి ఎవరూ తిరగని చోట లేదా జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశంలో పారవేయాలి.
ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల మీ ఇంటిపై ఉన్న దిష్టి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు. నిమ్మకాయలోని గుణాలు వాతావరణంలోని ప్రతికూల తరంగాలను హరించే శక్తిని కలిగి ఉంటాయి. కేవలం నిమ్మకాయలతోనే కాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో ఇంటిని శుద్ధి చేయటం చాలా అవసరం. ఈ రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో సాయంత్రం వేళ ఇల్లంతా ధూపం వేయాలి. సాంబ్రాణి ధూపంలో కొంచెం గుగ్గిలం, వేప ఆకులు వేసి ఇల్లంతా ఆ పొగను చూపిస్తే మూలమూలాల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. ఆ ధూపం వల్ల వచ్చే సువాసన మరియు ఔషధ గుణాలు ఇంట్లో ఉన్న క్రిములను చంపడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టాలంటే కేవలం ఇంటి లోపల పరిహారాలు చేస్తే సరిపోదు. ఇంటి బయట కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు మన మనస్తత్వంపై మరియు ఇంటి శక్తిపై ప్రభావం చూపుతాయి. ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుప్రక్కల ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు అస్సలు ఉండకూడదు. క్రాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు లేదా పాలు వచ్చే మొక్కలు ఇంటి ఆవరణలో ఉండటం వల్ల ఇంట్లోకి ప్రతికూలత వస్తుంది. ఇవి మీ అభివృద్ధిని అడ్డుకుంటాయి మరియు ఇంట్లో గొడవలకు కారణమవుతూ ఉంటాయి. మీ ఇంటి చుట్టూ ఇలాంటి మొక్కలు ఉంటే వెంటనే వాటిని గుర్తించి తీసివేయండి. వాటి బదులు తులసి, మల్లె లేదా ఇతర పూల మొక్కలను పెంచండి. తులసి కోట ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి అస్సలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. బయట నుండి రాగానే నేరుగా ఇంటి లోపలికి రావటం చాలా పెద్ద తప్పు. బయట మనం ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాము. ఎందరో వ్యక్తులను కలుస్తాము. వారి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన పాదాల ద్వారా ఇంటి లోపలికి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటి బయటే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతే ఇంటి లోపలికి ప్రవేశించాలి. ఇది మన పూర్వీకులు చెప్పిన గొప్ప ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక నియమం. దీనివల్ల బయట ఉన్న అశుద్ధి లోపలికి రాదు. అలాగే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలగాలి. దీపపు వెలుగు ఉన్న చోట చీకటి శక్తులు ఉండలేవు. సాయంత్రం 6 గంటల సమయంలో అంటే సంధ్యా సమయంలో ముఖద్వారం వద్ద దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఈ అలవాట్లను మీ పిల్లలకు కూడా నేర్పించాలి. పిల్లలు చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పెరిగితే వారి భవిష్యత్తు బాగుంటుంది. వారికి చిన్న చిన్న మంత్రాలు, శ్లోకాలు నేర్పించండి. ఉదాహరణకు శుక్లాం భరధరం విష్ణుం లేదా దీపం జ్యోతి నమోస్తుతే వంటి శ్లోకాలు వారు చదువుతూ ఉంటే ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. పిల్లల చేత ప్రతిరోజు దేవుడికి దండం పెట్టించటం, పెద్దలను గౌరవించటం వంటివి నేర్పించటం వల్ల వారిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి మరికొన్ని పరిహారాలు ఏమిటంటే ఇల్లంతా ఉప్పు నీటితో తుడవటం. వారానికి ఒక్కసారి నేలల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడిస్తే నేలపై ఉండే నెగిటివ్ తరంగాలు తొలగిపోతాయి. ఉప్పుకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం ఉంది. అలాగే ఇంటి మూలాల్లో చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పు ఉంచి వారం తర్వాత దానిని మారుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న భారమైన వాతావరణం తగ్గుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పుడూ విరిగిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పగిలిన వస్తువులు ఉంచకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీకి నిలయాలు. వీటిని వెంటనే తీసివేయాలి. ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా వెలుతురుతో కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి. చీకటిగా ఉన్న గదులు నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. కాబట్టి పగటిపూట కిటికీలు తెరిచి ఉంచి సూర్యరశ్మి లోపలికి వచ్చేలాగా చూడాలి. సూర్యరశ్మికి మించిన శక్తివంతమైన శుద్ధి సాధనం మరొకటి లేదు. ఈ నియమాలను పాటించటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు మరియు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. భక్తితో, నమ్మకంతో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. మీ ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి అలసత్వం వదిలి మీ ఇంటిని ఆ నెగిటివ్ శక్తి నుండి కాపాడుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నిమ్మకాయలు కట్టడము, శుక్రవారం పరిహారాలు, ధూపం వేయటం మరియు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం వంటివి తప్పక పాటించండి. దీనివల్ల కలిగే మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. మీ ఇంటి ముఖద్వారం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలి. గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టడం, తోరణాలు కట్టడం వల్ల అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది కేవలం బయట నుండి వచ్చేదే కాదు,
మన ఆలోచనల వల్ల కూడా కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం, ఒకరినొకరు తిట్టుకోవటం వంటివి చేస్తే ఆ శక్తులు మరింత బలం పుంజుకుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో నవ్వుతూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు పాజిటివ్గా ఉంటే మీ ఇల్లు కూడా పాజిటివ్గా ఉంటుంది. బయట వ్యక్తులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారి దిష్టి పడకుండా ఉండేందుకు గుమ్మం పైన దిష్టి బొమ్మను లేదా నల్లని తాడును కట్టవచ్చు. ఇది నరదృష్టిని మళ్లిస్తుంది. మనం పాటించే ఈ ఆచారాల వెనుక మనకు మేలు చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది. మీ పిల్లలకు ఈ విషయాలను వివరించి చెప్పండి. తద్వారా వారు మన సంస్కృతిని గౌరవిస్తారు. వారు నేర్చుకునే శ్లోకాలు వారి మనసును కేంద్రీకరించడానికి సహాయపడతాయి. ప్రతిరోజు సాయంత్రం ఇల్లంతా హారతి ఇవ్వటం లేదా గంట మోగించటం వల్ల కూడా శబ్ద తరంగాలు ప్రతికూలతను దూరం చేస్తాయి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఈ చిన్న సూత్రాలను మీ జీవితంలో భాగంగా చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న విషయాలను పాటించటం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో కలతలు తొలగిపోతాయి. ఈ పరిహారాలను కేవలం ఒక్కసారి చేసి వదిలివేయకుండా ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండాలి. నమ్మకం అనేది అన్నిటికంటే ముఖ్యం. దైవ బలం ఉన్న చోట ఏ దుష్టశక్తి కూడా నిలబడలేదు. కాబట్టి మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఈ పనులు చేయండి.